హలనే మిసేశ్వరం మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గిపోతుంది అని బెంగళూరులో ఉండేటువంటి హౌస్లో బాధపడ్డారు. ఒక ట్వీట్ చేశారు అక్కడి నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగాయి, అప్పులు విపరీతంగా చేసేసారు, 1,50,000 కోట్లు పైగా అప్పులు చేసేసారు, రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలో నెట్టేశారు, అసలు ఆదాయం రాకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆదాయం రాకుండా చేశారు, ఆదాయం రాలేదు, తానున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆదాయం బాగా వచ్చేది, ఇప్పుడు ఆదాయం తగ్గిపోయింది, జిఎస్టీ వసూలు తగ్గిపోయాయి, ఇది కాగ్ చెప్పింది అని చెప్పి ఒక డేటా జోడిస్తూ ట్వీట్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే 4 త్రైమాసికాలు ఉంటాయి కదా, ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి క్వార్టర్స్, 4 క్వార్టర్స్ కింద ఆర్థిక సంవత్సరాన్ని విభజిస్తారు ఆర్థికవేత్తలు, ఆడిటర్స్ కూడా. మొదటి త్రైమాసికంలో అంటే మొదటి క్వార్టర్లో ఇప్పుడు ఏమండి, జిఎస్టీ అలాగే సేల్స్, జిఎస్టీకి సంబంధించిన అలాగే సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఏం తక్కువగా ఉన్నాయంటే ఆయన చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయాలు 3.47% మాత్రమే పెరిగాయి. రాష్ట్ర సొంత ఆదాయాలు పెరిగాయి, 3.47% పెరిగాయి సొంత ఆదాయాలు అన్నారు. కేంద్రం నిధులు సహా మొత్తం ఆదాయం 6.14% పెరిగింది. కేంద్ర నిధులు సహా మొత్తం ఆదాయం వచ్చేసి 6.14% పెరిగింది. 3 నెలల్లో అప్పులు మాత్రం 17.6% పెరిగాయని చెప్పి ట్వీట్ చేశారు. మరి జిఎస్టీ సేల్స్ ఆదాయాలు తక్కువ అన్నాయి అని అన్నాడు, సొంత ఆదాయాలు పెరిగాయి అన్నాడు, కేంద్ర నిధులు సహా మొత్తం ఆదాయం 6.14% పెరిగింది, 3 నెలల్లో అప్పులు మాత్రం 17.61% పెరిగింది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. బాగుంది. ఒక మాజీ సీఎంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందడం అనేది శుభపరిణామం, మంచిది. కాకపోతే ఆదాయం పెరిగిందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ 3.14% సొంత ఆదాయం పెరిగిందని, అలాగే కేంద్ర నిధులు సహా మొత్తం ఆదాయం వచ్చేసి 6.14% పెరిగిందని చెప్పి చెబుతున్నాడు. కాకపోతే ఈ 3 నెలల్లో అప్పులు పెరిగాయి అని అంటున్నారు. అప్పులు 15.61% పెరిగినాయి తానున్నప్పటికంటే ఇప్పటికే అని చెప్పి చెబుతున్నారు ఆయన. ఈ అప్పుల్ని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా యాడ్ చేస్తే బాగుండేది, అది యాడ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఈ అప్పులు అలాగే ఆదాయాలు రెండింటిని కంపేర్ చేసుకుంటే ఆయన ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఉంది అనేది ఆయన అభిప్రాయం. అది ఆయన చెప్పదలుచుకుంది. సరే, ఆయన చెప్పారు. ఎందుకు తగ్గింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవాలి. 2014 నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇవాల్టి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగులు కానీ 90% హైదరాబాద్లో ఉంటున్నారు. సరే, ఉంటే ఉన్నారు. ఆస్తులు కొనకుండా ఉంటే బెటర్ హైదరాబాద్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అవినీతి పరంగానో లేదంటే రకరకాల మార్గాల్లోనో వీళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదన హైదరాబాద్లో పెడుతున్నారు. హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్లో ఆస్తులు కొంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఎలా వస్తుంది? ఇది చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విషయం చెప్పాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అందరూ చెప్పాలి. చంద్రబాబు గారు చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి. ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గడానికి కారణాలు ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంపదని ఖర్చు చేయటమేను. ఆంధ్రప్రదేశ్ సంపదను తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులుగా పెట్టడము, ఈ రెండు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నష్టానికి కారణం. అప్పులు చేయాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఆదాయం తగ్గినప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. ఆదాయం ఎందుకు తగ్గుతుంది అని అంటే జిఎస్టీ అలాగే సేల్స్ ట్యాక్స్ ఎందుకు తగ్గుతుంది అంటే కొనుగోళ్ళు అక్కడ ఉండవు. ఎందుకు కొనుగోళ్ళు ఉండవు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టినటువంటి పన్ను రూపంలో జీతాలు తీసుకుంటారు. ఆ జీతాలను తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండేటువంటి ఫ్యామిలీస్కి ఇస్తారు. ఆ ఫ్యామిలీస్ హైదరాబాద్లో కొనుగోలు చేస్తాయి.
మరి హైదరాబాద్లో కొనుగోలు చేసినప్పుడు సేల్స్ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది? జిఎస్టీ ఎక్కడికి పోతుంది? తెలంగాణ ప్రభుత్వానికి పోతుంది. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక అంశాల్లో చాలా పెద్ద మేధావి. ఆయన ఆదాయం ఎందుకు తగ్గింది, అప్పులు ఎందుకు పెరిగాయి అనేది ఆంధ్రప్రదేశ్లో తెలియదా? ఆయనకి డెఫినెట్గా తెలుసు. ఆయనేమో గెలిచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, తాడేపల్లిలో. ఓడిపోయిన తర్వాత తాడేపల్లిని ఖాళీ చేసి హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులోనో ఉంటారు. 2014 నుంచి 2019 వరకు ఎక్కడున్నారు? హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉండి రాజకీయాలు నడిపారు ఆయన. 2019లో ముఖ్యమంత్రి కాగానే తాడేపల్లికి వెళ్ళారు. తాడేపల్లికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఏమన్నారు? టూరిస్టులు అన్నారు. ఎందుకు? వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు టూరిస్టులు, వాళ్ళని నమ్మొద్దు. నేను స్థానికుడిని, నాకు ఇల్లు ఉంది, నాకు ఓటు ఉంది ఇక్కడ, కాబట్టి నన్ను నమ్మండి, నేను మీ వాడిని, నేను పేదవాడిని, నేను పేదల పక్షం అని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఓడిపోయిన వెంటనే తాడేపల్లి ఖాళీ చేసి బెంగళూరుకి వెళ్ళిపోయారా లేరా? మరి బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు మీరు? మీరు ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినప్పుడు కూడా ఎమ్మెల్యే మీరు, మరి ఎందుకు ఉంటలేదు? మరి ఆ రోజున టూరిస్టులు అన్నారు కదా, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని. మరి ఇవాళ మిమ్మల్ని ఏమనాలి? ఆంధ్రప్రదేశ్ పౌరుడు అనాలా, లేదంటే టూరిస్ట్ అనాలా? ఏమనాలి? మీరు ఆలోచించుకోవాలి. మీరు తాడేపల్లిలో ఉండకుండా మీరు బెంగళూరులో ఉంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏపీలో ఉంటారని మీరు అనుకుంటున్నారా? మీరు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు. చాలామంది 90% హైదరాబాద్లో డూప్లెక్స్ హౌసెస్ కట్టుకొని కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నారు. హైరైస్ బిల్డింగ్స్ కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్లాట్లు కొన్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇక్కడ 100 ఎకరాలు కొన్నాడు. అది సిట్ చెప్తుంది అఫీషియల్గా. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంపాదించిన డబ్బు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని అవినీతి మార్గం ద్వారా సంపాదించుకొని 100 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, భూములు కొన్నాడు. మరి జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి వెళ్తుంది? తెలంగాణ ప్రభుత్వానికి కదా వెళ్ళేది. మరి 3,600 కోట్ల రూపాయలు ఒక లిక్కర్ స్కామ్లోనే కనిపిస్తుంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయింది? ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమైనా కొనుగోలు చేశారా ఈ డబ్బుతోటి? మరి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పెట్టుబడులు పెట్టారా? లేదు కదా. ఈ డబ్బంతా బంగారం రూపంలో హైదరాబాద్లో కొన్నారు. 10 గ్రాముల బంగారం బిస్కెట్స్, 10 గ్రాముల బంగారం బిస్కెట్స్ లేదంటే కడ్డీలు మీరు కేజీల కొద్దీ కొనుగోలు చేశారు కదా. మీ టీము కొనుగోలు చేసి వాళ్ళు హవాలా చేశారు కదా, విదేశాలకు పంపించారు కదా. అంతా ఎక్కడిది? ఆంధ్రప్రదేశ్ సొమ్ము కదా. పోనీ అట్లీస్ట్ దోచుకున్నారు, అక్రమంగా సంపాదించారు. ఆ డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు కదా మీరు. ఇన్వెస్ట్ చేయనప్పుడు మీకు ఎక్కడ వస్తుంది ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? అంటే అప్పటి నుంచి ఆనవాయితీగా అక్కడ అక్రమ సొమ్మో సక్రమ సొమ్మో సంపాదించేసి బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, చెన్నైలోనో పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే కొంతమంది ఉన్నత అధికారులు. మరి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆంధ్రప్రదేశ్కి ఆదాయం రాదు. ఎందుకు రాదని అంటే స్థానికంగా ఉండరు. ఒకవేళ ఉన్నట్టు కనిపించిన పెట్టుబడులు అక్కడ సంపాదించినటువంటి సంపద సక్రమ సంపాదన అంతా హైదరాబాదులో పెడతారు. కాబట్టి జిఎస్టీ కానీ, లేదంటే ఇతర సేల్స్ ట్యాక్స్లు కానీ, లేదంటే ఇతరత్ర ట్యాక్స్లు కానీ అన్నీ తెలంగాణ ప్రభుత్వానికో లేదంటే కర్ణాటక ప్రభుత్వానికో వెళ్తాయి. ఏదో అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, పేద బిక్కి వాళ్ళందరూ, లేదా ఎంప్లాయీస్లో కొంతమంది అక్కడ ఉంటారు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ట్యాక్సులు తప్ప ఆంధ్రప్రదేశ్లో మీకు ఆదాయం రాబోయే రోజుల్లో కూడా రాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటున్నామా? మనం తెలియదు అనుకుందామా? ఖచ్చితంగా తెలుసు ఆయనకి. రాబోయేటువంటి రోజుల్లో కూడా రాదు ఆదాయం. ఎందుకంటే అక్కడ నివాసానికి యోగ్యం కానిటువంటి ప్రాంతంగా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ని మలిచేశారు.
ఆ 5 సంవత్సరాల్లో ఎన్ని వలసలు ఉన్నాయో లెక్క తీయమనండి. ఆ వలసలు కారణంగానే ఇవాళ రెవెన్యూ తగ్గి ఉండొచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వర్కింగ్ స్టేషన్స్ డెవలప్ చేస్తున్నారు. అట్లీస్ట్ అవి కనుక వర్కౌట్ అయితే అప్పుడు పెరుగుతుంది. అవి వర్కౌట్ కాకపోతే అప్పుడు కూడా ఆదాయం పెరగదు. మనం ఈ న్యూస్ని మళ్ళా కొన్ని సంవత్సరాలు చెప్పుకోవాలి మనం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంపద హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి తరలిపోతుంది. దీన్ని అరికట్టగలిగేటువంటి ఒక సిస్టమ్ తీసుకురాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది రెవెన్యూ పరంగా గెయిన్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదంటే ఇంకొకరు ఉన్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనటువంటి అంశం కాదు. మరి ఇవన్నీ తెలిసి కూడా రాజకీయంగా విమర్శించవచ్చు. బట్ ఆ విమర్శ చేశారేమో, ఆయన ట్వీట్ చేశారేమో. మరి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా, లేదంటే ఆయనకి తెలిసి కూడా తెలియనట్టు ఈ ట్వీట్ చేసాడు అనుకోవాలా? దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.